మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ ఆధ్వర్యంలో గురువారం నాడు ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు హెన్రీ రొనాల్డ్ జన్మదినం పురస్కరించుకుని ఉచిత మెగా ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటాపూర్ గ్రామంలో ఉన్న నిరుపేద ప్రజలందరికీ ఆరోగ్యం అందించే దిశగా రెడ్ క్రాస్ సొసైటీ తరపున తాము అన్ని పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశామని తెలిపారు. ఒకప్పుడు జిల్లాలో అక్కడక్కడ శిబిరాలు నిర్వహించి ప్రజలకు సేవలు అందించేవారమని, ఇప్పుడైతే ప్రతి గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మెదక్ శాఖ చైర్మన్ లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి డీజే శ్రీనివాస్ శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, వి దామోదర్రావు, మద్దెల సత్యనారాయణ, మద్దెల రమేష్, సభ్యులు వి సతీష్ రావు, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం హెన్రీ డ్యునాంట్ గారి బర్త్డే సందర్భంగా మేము ఆర్ వెంకటాపూర్ గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్స్ వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంపును ఇక్కడ నిర్వహిస్తున్నాము. మానవత్వంతో సేవలు అందించాలని మా రెడ్ క్రాస్ ముఖ్య ఉద్దేశము. ఈ సంవత్సరం కూడా ఆన్ ద సైడ్ ఆఫ్ హ్యుమానిటీ అనే ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా హెన్రీ డ్యునాంట్ గారి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాము. ఒక మానవాళికి ఉపయోగపడాలన్న ఒక ఉద్దేశంతో ఈ సంస్థ ఉద్భవించింది. దానికి మేము ప్రతి సంవత్సరం మెదక్ జిల్లా మా అధ్యక్షులు కలెక్టర్ గారు రాహుల్ రాజ్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు దానకిషోర్ గారు, దేశ అధ్యక్షులు ముర్ము గారు అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మేము ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకప్పుడు రక్తదాన శిబిరములను మాత్రమే మేము చేపట్టేవాళ్ళం. ఈరోజు మానవాళికి ఏది బాగు అనిపిస్తే ఆ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా మేము ఘనంగా హెన్రీ డ్యునాంట్ గారికి ఒక సదుద్దేశంతో నెలకొల్పబడిన రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు గారిగా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. హెన్రీ అయినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకులు, ప్రపంచ వ్యవస్థాపకులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మల్లారెడ్డి హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ వెంకటాపూర్ ఆర్లో మెగా హెల్త్ క్యాంప్ జరపడం జరుగుతుంది. అన్ని ఉచిత సేవలు అందించబడతాయి మా రెడ్ క్రాస్ సంస్థ తరఫున మరియు మల్లారెడ్డి హాస్పిటల్ వారి తరఫున. ఏమన్నా సర్జరీలు ఉంటే కూడా వాళ్ళు తీసుకుపోయి సర్జరీలు చేస్తున్నారు. అన్నీ ఉచితంగానే జరుగుతాయి. మెడిసిన్ కూడా ఉచితంగా పంపిణీ చేస్తూ గ్రామాన రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఏంది అనేది ప్రజలకు తెలియజేస్తూ, ప్రజలకు ఆరోగ్యాన్ని అందుబాటులో వస్తూ, ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర తీసుకోకుండా ఉచితంగా సేవ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నడిపిస్తున్నాం. ఇందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై రెడ్ క్రాస్. జై రెడ్ క్రాస్. జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచ అధ్యక్షుడైనటువంటి హెన్రీ డ్యునాంట్ గారి జన్మదినాన్ని మరి ఆర్ వెంకటాపూర్ గ్రామంలో నివాళులు అర్పించి మరి వారికి నివాళుల గుర్తుగా ఈరోజు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజుల్లో
యుద్ధాలు జరిగితేనేమి ఎక్కడైనా కానీ రక్తం అవసరం ఉన్నప్పుడు మరి రక్తదానం కావాలనే ఆలోచనలో డొనాల్డ్ గారు మరి ఈ రెడ్ క్రాస్ సొసైటీని స్థాపించడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా ప్రతిసారి ప్రతి దగ్గర ఎక్కడైనా కానీ రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ రెడ్ క్రాస్ సొసైటీ ముందుంటుంది. మరి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సేవలు అందించాలనే ఆలోచనతోటి మరి కలెక్టర్ గారి ఆలోచనతోటి మరి ఎమ్మెల్యే గారి ఆలోచనతోటి మేము ఇక్కడ ఈ 5-6 మండలాలల్లో విరివిగా రక్తదాన శిబిరాలను మరియు వైద్య శిబిరాలను నిర్వహించి పేద ప్రజలకు వైద్యాన్ని ముంగిటికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో మరి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ మరి వారికి మందులను కూడా ఉచితంగా అందజేసి పెద్ద పెద్ద ఏవైనా జబ్బులుంటే హైదరాబాద్ మల్లారెడ్డి హాస్పిటల్కు మరియు అలాగే మిగతా హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళి మరి వారికి వైద్యాన్ని అందిస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా మరి పేదలకు ఒక రకమైన సేవలు అందిస్తే మరి వారందరికీ కూడా విలేజ్లలో వారిని ఎవరు పట్టించుకోరు కాబట్టి మరి అంతా వారి ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనలో మరి రెడ్ క్రాస్ సొసైటీ ముందుంటుంది. కాబట్టి వారికి కూడా మేమందరం కూడా కలెక్టర్ గారికి మరి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి గవర్నర్ గారికి కూడా మేమందరం కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై రెడ్ క్రాస్. జై రెడ్ క్రాస్.